విలాప వాక్యాలు 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక వాక్యం చెప్పబడి ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో విలాప వాక్యాలు 2వ అధ్యాయం 7వ వచనం. ప్రభు తన బలిపీఠము విడనాడెను, తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను అని చెప్పాడు. ప్రభు తన బలిపీఠమును విడనాడాడు అని. ఎందుకు ఈ వాక్యం విలాపకర్త ఇర్మియా గారు చెప్పారు? నన్ను గమనించాలి. ప్రభు తన బలిపీఠమును విడిచిపెట్టేశాడు. ఎంతకాలమైంది ప్రభువా? చాలా కాలమైంది. అందుకే సంఘాలలో ఈ రోజున బలిపీఠం లేదు, బలిపీఠం లేదు. నేను చెప్పే బలిపీఠం నన్ను బాగా గమనించవలసిన విషయం. అక్షరార్థంగా ఇదిగో తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించి అక్కడ ఒక బలి పశువుని తీసుకొచ్చి పాప క్షమాపణ పొందేవాడు అక్కడ యాజకుడు ఉండి ఆ పశువుని బలి ఇచ్చి ఆ రక్తమును బలిపీఠం చుట్టూ ప్రోక్షించి నీ పాపం క్షమించబడ్డది వెళ్ళవయ్యా అనేటటువంటి కార్యక్రమం కాదు. ఈ రోజున పరమ బలిపీఠమైన యేసు క్రీస్తు ప్రభుల వారు మందిరాలలో లేరు. ఆ దినమున బలిపీఠం దగ్గర ప్రజలు వెళ్ళి పాప క్షమాపణ పొందేటటువంటి వారు. ఎటువంటి పాప క్షమాపణ తెలుసా? పాపం చేసిన వ్యక్తి ఏ పశువును తీసుకెళ్ళాడో, ఏ గొర్రెనో, ఏ కోడెదూడనో, ఏ పక్షినో వారు బలి ఇచ్చిన తరువాత ఆ శిరఛేదనం చేయబడి ఆ పశువు గిల్ల 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 కొట్టుకుంటూ ఉంటా. దాని అర్థం ఏమిటో తెలుసా? మందిరంలోకి వెళ్ళే ప్రతి వాడు కూడా తన పాపం విషయమై పరలోకపు బలిపీఠమైన యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట గిల్ల గిల్ల కొట్టుకోవాలి. నేను పాపినని మొరపెట్టే వ్యక్తిగా నువ్వు కావాలి. ఏ రోజైనా ఆ స్థితి నీ జీవితంలో జరిగిందా చెప్పు? ఏ రోజైనా జరిగిందా? చాలా మంది చెప్తా, నేను ఎప్పుడు మారానో తెలుసా? ఫలానా అయ్యగారు వాక్యం చెప్తా ఉంటే ఒక వాక్యం నన్ను దర్శించింది, నేను అప్పుడు మారేసిన. వాక్యం ఏం చెప్పురా బాబు అంటే, నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు అనేది నన్ను గట్టిగా పట్టుకునిందని. బతుకున్నప్పుడు ఎక్కడికి పోతావని తెలీదా? చాలా ఏళ్ళు బతికి సస్తావే, అప్పుడు ఎక్కడికి పోవాలని తెలియదా? దయచేసి గమనించాలి. మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతా, ఎప్పుడైనా ఆ బలిపీఠం దగ్గర బలిని అర్పించినప్పుడు పశువు తలని బయటికి నరికి వేస్తా. పశువు తల నరికినట్లుగా నీ తల, నీ శిరఛేదనం అయిపోవాలి. దాని అర్థం ఏమిటో తెలుసా? నీ ఆలోచనలు పోవాలి, నీ చూపులు పోవాలి, నీ మాటలు పోవాలి, నీ పనికిరాని మాటలు వినే ఈ వినికిడి పోవాలి, మొత్తం పోవాలి. దయచేసి గమనించాలి. శిరఛేదనం కావాలి. పశువుని బలిచ్చాడంటే దాని అర్థం బాగా వినాలి. నీవు కూడా నీ సొంత ఆలోచనలు, నీ సొంత మాటలు, నీ సొంత చూపులు, నీ సొంత తలంపులు, నీవు ఏదో పనికిరానివి అవి ఇవి విని యేసు క్రీస్తు అనే బలిపీఠం దగ్గరకు వచ్చిన ప్రతి వాని శిరఛేదనం చేయబడి యేసు క్రీస్తు శిరస్సు నీకు ఉండాలి. బైబిల్ అదే సెలవిస్తారు. సంఘమునకు శిరస్సు యేసు ప్రభుల వారని. ఈ రోజున యేసు ప్రభుల వారిని శిరస్సుగా పెట్టుకున్న వ్యక్తులు అనేక మంది కనిపించడం లే. దయచేసి గమనించవలసిన విషయం, వాక్యం ఆ రీతిగా సెలవిస్తా. బలి పశువు చర్మాన్నంతా ఊడదీసేస్తా అంటే దాని అర్థం శరీర సంబంధమైన కోరికలన్నీ కూడా తీసేసుకోవాలి. శరీర సంబంధమైన కోరికలన్నీ తీసేసుకోవాలి. చర్మమును ఊడదీయాలి. ఆ మాంసము, పశువు మాంసంలో ఉన్న క్రొవ్వుని తీసేయాలి. క్రొవ్వు బలానికి సూచన. ఈ రోజున కొన్ని బలాలు ఉన్నాయి. శరీర బలం, జన బలం, ధన బలం, కుల బలం. ఈ దినాల్లో కుల బలం చాలా బలంగా పనిచేస్తూ ఉంది. క్రొవ్వును వేరు చేసి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బలిపీఠం మీద పెట్టి కాల్చాలి. దేవుని అగ్నితో ఆ విధంగా కాల్చబడాలి. బైబిల్ సెలవిస్తుంది. విలాపకర్త అంటున్నాడు, ప్రభు తన బలిపీఠమును విడనాడాడని. అంటే మందిరాన్ని విడిచిపెట్టాడు, బలిపీఠాన్ని విడిచిపెట్టాడు. దాని అర్థం ప్రభు మందిరంలోకి వచ్చిన బిడ్డలు ఎవరు కూడా నేను పాపిని ప్రభువా అని పశ్చాత్తాపపడే స్థితిలోకి తీసుకెళ్ళలేదు. చాలా మంది ఈరోజు మాట్లాడే మాటలు ఏమిటో తెలుసా? చాలా మంది చెప్తారు,
ప్రాస్పరిటీ గాస్పుల్ అని. అయితే బైబిల్ అట్లలే, బైబిల్లో చెప్పబడిన మాట, మీరు విశ్వాసుల హృదయములను దృఢపరిచి అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలని చెప్పారు. సంఘమా, అనేక శ్రమల గుండా మనం ప్రయాణమై పోవాలి. ప్రభుల వారు సెలవిచ్చారు, ఇదిగో ఇరుకు మార్గం ఒకటి ఉంది, విశాల మార్గం ఒకటి ఉంది. అందరూ విశాల మార్గంలోకి వెళతారు, కానీ ఇరుకు మార్గంలో ప్రవేశింపచూతురు. కానీ ఆ మార్గము ఇరుకైనందున విశాల మార్గంలోకి, ఇరుకైన మార్గము సంఘం, ఇరుకైన మార్గము సంఘం, ఇరుకైన మార్గము ప్రార్థన, ఇరుకైన మార్గము బలిపీఠం, ఇరుకైన మార్గము సర్వశక్తిమంతుడైన దేవుని శిరస్సుగా కలిగి జీవించడం. విశాలమైన మార్గం. ఈ కాంపౌండ్ దాటితే విశాలంలోకి వెళ్ళిపోతాం, లోకంలోకి వెళ్ళిపోతాం. జస్ట్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, కన్ను మూసి తెరిచే లోపల లోకంలోకి వెళ్ళిపోతాం. మనం అందరం అట్లా లోకంలోకి వెళ్ళిపోయి జల్సాగా తిరిగి ఆదివారం వచ్చి, ప్రభువా తెలిసి తెలియక చేసిన పాపాన్ని క్షమించు ప్రభువా అని. మొత్తం ఈ దుర్మార్గుడు తెలిసే చేసి ఉంటాడు. ప్రభుల వారికి మస్కా కొడతాడు, నేను తెలిసి తెలియక చేసిన పాపం అంటాడు. ఓసారి ఓ చర్చికి వెళ్ళినా, ఆ చర్చిలో ఒక నిలువుటంగి ధరించి నల్లతాడు కట్టుకున్న ఓ పెద్ద ఏజ్డ్ పర్సన్, నాకంటే ఒక 10 సంవత్సరాలు పెద్ద వయసు, ఆయన నా ప్రక్కన కూర్చున్నాడు. నన్ను అక్కడ కూర్చోబెడితే ఒక పాస్టర్ గారు యవనస్తుడు నడిపిస్తూ ఉన్నాడు. నాకేదో రాకూడని వాసన వచ్చింది. నేను ఈ వాసన ఇక్కడెందుకు వస్తుంది బాబు అని, నేను ఈ పక్క ఎవరు లేరు, నా కుడి పక్కనే ఉన్నాడు దోత. నేను ఇంకా కొంచెం చేరి ఇట్లా జరిపి ఇట్లా చూస్తే వాసన ఇదే. నాకు మతిపోయింది, ఎంత ధైర్యం ఈయనకే అని నేను అనుకున్నా. అంటే ఆ యవనస్తుడు నడిపిస్తూ ఇప్పుడు రాజశేఖరయ్య గారు వాక్యం చెప్తారు, వాక్యానికి ముందు రైట్ రెవరెండ్ అని చెప్పి ఈయన పిలిచినాడు. ఈయన పిలిస్తే నేను అనుకున్నా, ప్రభువా తాగబోతాయినా నా కోసం ప్రార్థన చేయాల్సింది ప్రభువా అని అనుకున్నా. పోతే ఆయన ఎంత బాగా చేసినాడంటే ప్రార్థన నాకు కూడా రాదు. సగం ఇంగ్లీషు, సగం తెలుగు, సగం ఇంగ్లీషు, తెలుగు నా మతిపోయింది. ఇంగ్లీష్లో ఏం చెప్పినాడు, తెలుగులో ఏం చెప్పినాడు అర్థం కాక ఏదో ఒకటి ఆమెను అనుకున్నా. లోపల కలితే తాగుబోతోడు చేసినాడు, నా పరిస్థితి ఏమవుతుంది అని. అయితే దేవుని కృప, నేను చెప్పాల్సింది చెప్పేసిన. నీ కూటం ముగియకముందే పెద్ద ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా ఈ చిన్న ఆయన ఉన్నాడు, నడిపించిన పాస్టర్ గారు. అయ్యగారు మా ఇంట్లో నేను భోజనం మీకు అన్నాడు. ఓకే, ఏడైతే ఏముంది, ఆకలి అవుతా ఉంది, అంత తింటాను పోదానని పోతే అక్కడ ప్రత్యక్షమైనాడు ఈ పెద్ద ఆయన. నేను అడిగినాను, నా ఎదురుగానే టేబుల్లో కుర్చీలో ఆయన కూర్చున్నాడు. నేను అడిగినాను, పాస్టర్ గారు ఈయన ఎవరు నన్ను? ఇస్ మై ఫాదర్. ఇప్పుడు మా నాయన అంటా ఉన్నాడు. ఏం ఫాదరు? కన్న ఫాదర్, స్పిరిచువల్ ఫాదర్ కాదు, కన్న ఫాదర్. మరి ఈయన తాగినాడే అన్నా. అయ్యో మీరు సీరియస్గా తీసుకోండి, దట్ ఇస్ కామన్. ఆయన అంటాడు, జస్ట్ స్టిమ్యులేషన్ పర్పస్ ఐ విల్ టేక్ లిటిల్ బిట్ అంటాడు. ఒరే పాపాత్ముడా, కొంచెం స్టిమ్యులేట్ అయ్యేదానికి ఇంత తీసుకున్నాడు అంట. మీకు అర్థమవుతా ఉందా? ఏంటికి అర్థమైతే వస్తుంది? దయచేసి గమనించాల్సింది, ఇట్లా బోధలిని మన బుర్రలు నాశనం అయిపోయి ఉంటాయి. స్టిమ్యులేట్ అయ్యేదానికి నేను కొంచెం తాగినాను అంటాడు బహిరంగంగానే. ఆయన నేను ఇద్దరు కలిసి భోజనం చేసినాము. పోయేటప్పుడు చెప్పిన, అయ్యా మీరు చచ్చిపోతే ఎక్కడికి పోతారు అని. చచ్చిపోయిన తర్వాత అదే అవతల సంగతి పాస్టర్ గారు, ఏదో బతుకున్నప్పుడు కొంచెం మనం ఎంజాయ్ చేసి చచ్చిపోతే చాలు అని చెప్పాను. నన్నేళ్ళు గలుపుకుంటావయ్యా, మనం ఎంజాయ్ చేసి చచ్చిపోతే నన్నెందుకు గలుపుకుంటావు? ఎంజాయ్ చేసుకో. ఆ ఇరుకులో కూడా ఈయన విషయాలన్నీ వెతుక్కున్నాడు. చాలామంది బిడ్డలు దయచేసి గమనించాల్సింది, అనేకులు ఆ మార్గంలో ప్రవేశింపచూతురు. ఆ మార్గము చాలా ఇరుకైనందున విశాల మార్గంలోకి వెళ్ళిపోతారని ప్రభువుల వారు సెలవిచ్చారు. చాలామంది సులభమైన బోధలు చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో అనుకూలమైన బోధలు చేస్తూ ఉన్నారు. చాలామంది అది తినచ్చు, ఇది తినచ్చు, పాపమేమీ అనేవాళ్ళు తయారైపోయినారు. ఇలాంటి తప్పుడు బోధకుల బోధలు విని
మన జీవితాలు పాడు చేసుకోకూడదు. బైబిల్ ప్రభు చెప్తున్నాడు, ప్రభు తన బలిపీఠమును వేడనాడెను, తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను. పరిశుద్ధ స్థలమునందు, మందిరములో పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలాన్ని చూసి ప్రభుల వారు అసహించుకుంటున్నారు. ఏమిరా వీళ్ళు బోధించేది, ఏమిరా వీళ్ళు చేసేది, ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు? వడ్డీలకు ఇవ్వచ్చు అంటున్నారే, లంచాలు తీసుకోవచ్చు అంటున్నారే, విగ్రహార్పితమైన పదార్థములు తినొచ్చని అంటున్నారే, నేను వారి నుదుట మీద ముద్ర వేయాలి, అటువంటి నుదుట మీద తిలకం రాసుకోవచ్చు అని చెప్తున్నారే. ప్రభులు వారు చాలా చాలా అసహించుకుంటూ ఉన్నాడు. నేనేమో దీన్ని పరిశుద్ధమైన స్థలం అని చెప్తున్నా, నేనేమో ఇది గొప్పది అది గొప్పదని చెప్తున్నా. ప్రభుల వారు దాన్ని చూసి అసహించుకుంటున్నా. దైవ జనాంగమా, సర్వశక్తిమంతుడైన దేవుని పాదముల చెంత, ఆయన బలిపీఠము దగ్గర బలి పశువులాగా ఈ రాత్రి ఒకవేళ నీవు పశ్చాత్తాపడితే గిలగిల గిలగిల కొట్టుకొని, నేను ప్రభు పాపిని పాపిని పాపిని, నా ఆలోచనలు పోవాలి, నా తలంపులు పోవాలి, నా చూపులు పోవాలి, ప్రతిదీ నా నోటి మాటలు పనికిరానివి పోవాలి, నా చర్మము ఊడదేయించాలి, నా శరీరంలో ఉన్న క్రొవ్వు కూడా పోవాలి, ఏది ఉండకూడదు. బలిపీఠం మీద మాంసము కాల్చబడి బూడిద కావాలి. నేను బూడిదగా మారాలి, నేను బూడిదగా మారాలి. దైవ జనాంగమా, నా ప్రభుల వారు మీరున్న ఆ మందిరంలోకి వచ్చి నిజంగా సంతోషిస్తాడా, అసహించుకుంటాడా? మీ మందిరాలలో బలిపీఠాలు ఉన్నాయా? ఆలోచించాలి. అంటే సంఘంలో వాక్యాన్ని చెప్పేటప్పుడు పశ్చాత్తాపడే బిడ్డలు ఉన్నారా? ఉంటే 2 చేతులు ఎత్తి వారికి నమస్కరిస్తాను. లేదంటే దయచేసి ఎక్కడైనా ఓ సత్య సువార్తను చెప్పే ఒక మంచి స్థలంలోకి వెళ్ళి దేవుని ఆరాధించడం చాలా మంచిది. ఎందుకొచ్చే తెలుసా? దేవుని దినాలు దగ్గర పడ్డాయి. యేసు ప్రభుల వారి రాకడ సమీపిస్తూ ఉంది. ఆలస్యం చేయొద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి, యేసు ప్రభుల వారితో ఒక చక్కటి సంబంధాన్ని కుదుర్చుకోవటానికి ఆలస్యమే చెయ్యకూడదు. హల్లెలూయా.